యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని కంప్లైంట్లు చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్వకేట్ తో కలిసి నార్సింగి పిఎస్ కు వచ్చే బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదైంది. హర్ష సాయికి యూట్యూబ్ లో 10 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పేదలకు సహాయం చేస్తూ వీడియోలు తీసుకుని వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మేడం 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 ప్లీజ్ మేడం మేడం కింద పడుతుంది. మేడం మేడం రైట్, ఇక యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడంటూ తన దగ్గర డబ్బులు కూడా 2 కోట్లకు పైగా డబ్బులు కూడా తీసుకున్నాడంటూ కూడా హర్ష సాయిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు అందజేసింది. తనతో పాటు తన న్యాయవాదిని కూడా తీసుకొచ్చి హర్ష సాయి ఏదైతే యూట్యూబ్ ద్వారా ఫేమస్ పొంది ఇటీవలే ఒక సినిమా చిత్రీకరణ జరిగింది. మెగా సినిమా చిత్రీకరణ టీజర్ కూడా లాంచ్ అయింది. ఆ టీజర్ లాంచ్ లో ఈ బాధితురాలు ప్లస్ హర్ష సాయి ఈ చిత్ర యూనిట్ కి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇటీవలే ఆ టీజర్ లాంచింగ్ సందర్భంగా ఒక్కసారి వెలిగినటువంటి అంశం. సో అలాంటి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించినటువంటి ఈ బాధితురాలు హర్ష సాయి గతంలో నుంచి తనకు పరిచయం ఉంది. ఈ సినిమా తీయాలనే ఒక కాన్సెప్ట్ తోటి అతనితో ఇంకాస్త పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంలో భాగంగానే తను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి తనను శారీరకంగా వాడుకొని అనంతరం తన దగ్గర అవసరాల కోసం 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడంటూ కూడా హర్ష సాయి వ్యవహారం తీరుని తను తప్పుపడుతూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేశారు. పోలీసులు ఇంతకు ముందే తన శారీరకంగా వాడుకున్నాడు అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇవన్నీ మెడికల్ టెస్ట్ ద్వారా ప్రూవ్ అవ్వాల్సినటువంటి అంశాలు కాబట్టి బాధితురాలని ఇంతకు ముందే నార్సింగి పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని మెడికల్ టెస్ట్ నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. తన నుంచి శాంపుల్స్ సేకరించిన తర్వాత బాధితురాలు ఆరోపించినటువంటి విధంగానే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ల్యాబ్ కు పంపి ల్యాబ్ ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్స్ ని బట్టి ఈ సెక్సువల్ అసాల్ట్ గాని, వేధింపులకు గురి చేయడం గాని, డబ్బులని కాజేయడం గాని, అమ్మాయిలకు మాయమాటలు చెప్పినటువంటి ఏ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికినా దీనిపై అమ్మాయి ఏజ్ కు సంబంధించినటువంటి వాటిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆ వివరాలను కూడా సేకరించారు. మైనర్ అయితే మళ్ళీ పోక్సో చట్టం కింద హర్ష సాయి పైన కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మేజర్ అయితే మాత్రం 376 రేప్ తో పాటు 323 506 లాంటి క్రిమినల్ సెక్షన్లు కూడా హర్ష సాయి పైన నమోదయ్యేటువంటి. రవితేజ్, అంటే ఇప్పుడు హర్ష సాయిపై ఏ సెక్షన్ల కింద నమోదైంది? ఒకవైపు ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ చెప్తోంది. ఇక 2 కోట్ల వరకు కూడా తన దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఆమె కంప్లైంట్ లో ఫిర్యాదు చేసింది. 2 అంశాలు, ప్రేమ పేరుతో మోసం చేయడము, డబ్బులు తీసుకొని మోసం చేయడం అంటే కేవలం చీటింగ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి 420 మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాధితురాలు ఆరోపించిన విధంగా శారీరకంగా వాడుకొని మొహం చాటేశాడు, అడుగుతున్న కొద్ది రెస్పాన్స్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది రేప్ అండ్ అటెంప్ట్ రేప్ కిందకి వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ అసాల్టనేషన్ జరిగిందా లేదా అనే దానిపై మాత్రం పోలీసులకు క్లారిటీగా రిపోర్ట్ అందాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే సెక్షన్స్ ని ఆల్టర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హర్ష సాయి తనని శారీరకంగా ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు అంటూ కూడా బాధితురాలే నేరుగా ఒక ఫిర్యాదు అయితే అందజేసింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే తనకు మెడికల్ చెకప్ నిర్వహించాల్సి ఉంది కాబట్టి పోలీసులు అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడి నుంచి రిపోర్టు ప్రాథమికంగా పోలీసులకు అందినట్టయితే బాధితురాలు ఆరోపించిన విధంగానే హర్ష సాయి శారీరక వేధింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డదైతే మాత్రం ఖచ్చితంగా మైనర్ అయితే పోక్సో, మేజర్ అయితే మాత్రం 376 రేప్ కింద పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం. చాలా సంవత్సరాలుగా మాకు పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ పేరుతో ఈ రిలేషన్ స్టార్ట్ అయింది. ఇటీవలే ఒక ప్రైవేట్ సినిమా టీజర్ అతనే హీరో, అతనే మెయిన్ క్యారెక్టర్ లో పోషిస్తా ఉన్నారు కదా, ఆ చిత్ర యూనిట్ కి
ఈ అమ్మాయి బాధితురాలు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో ఈ క్లోజ్నెస్ కాస్త పెరిగి పెళ్లి వరకు ప్రస్తావన తీసుకొచ్చి ఆ పెళ్లి పేరుతో 2 కోట్ల వరకు నా దగ్గర డబ్బులు వసూలు చేశారు హర్ష సాయి అంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి డబ్బుల లెక్కలు కొన్ని ఆధారాలు కూడా పోలీసులకు ప్రొడ్యూస్ చేసింది. 420తో పాటు బాధితురాలు ఆరోపించిన విధంగా లైంగిక వేధింపులు జరిగినట్టయితే మాత్రం 26 తను మైనర్ అయితే మాత్రం పోక్సో చట్టం అంటే రవితేజ ఇక్కడ హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రిపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆయనపై అంటే ఏమని ఫిర్యాదు చేసింది కంప్లైంట్ లో? పెళ్లి పేరు ప్రస్తావనకు తీసుకొచ్చింది కాబట్టి తన కుటుంబ సభ్యులకు తెలిసే ఈ పెళ్లి పేరు ప్రస్తావనకు తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు కూడా నమ్మించి ఈ డబ్బులు వసూలు చేశారనేదే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు. తన తండ్రికి తెలిసే హర్ష సాయిని వివాహం చేసుకోబోతా ఉన్నానని ఒక విషయాన్ని తన తల్లిదండ్రులతో మాట్లాడి ఈ ఇష్యూ ఓకే అయిన తర్వాతే అప్పుడు అమ్మాయి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఆ కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. 2 కోట్ల డబ్బులు ఒక్కసారి హర్ష సాయికి ఇచ్చిందంటే వాటికి ప్రాపర్ బిల్స్ గానీ స్క్రీన్ షాట్స్ గానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆధారాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో మొన్నటికి మొన్న హీరో రాజ్ తరుణ్ పైన జరుగుతున్నటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ ఒక పక్క, రెండోది జానీ మాస్టర్ పైన బాధితురాలు ఇచ్చినటువంటి కేసు రెండోది, మూడోది అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, ఒక బాధిత యువతి అనుకోవచ్చు, తనను పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మోసగించి శారీరకంగా వాడుకొని తన దగ్గర డబ్బులు కాజేసే హర్ష సాయిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆల్టర్ తర్వాత ఈ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా తిరిగి ఈ పోక్సో చట్టాలు లాంటివి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి రేప్ కేసు లాంటి సెక్షన్స్ తన పైన నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. హర్ష సాయి ఇటీవలే యూట్యూబ్ ద్వారా ఫేమస్ పొందినటువంటి వ్యక్తి, అనాథ పిల్లల్ని ఆదుకుంటున్నానని, అవసరాని కోసం జనాలకు వెళ్తున్నానని, ఎలాంటి పొలిటికల్ ఉద్దేశంతో కాదని, ఎవరికి ఎలాంటి అవసరాలున్నా తన కార్యాలయానికి కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ కూడా రకరకాలుగా జనాలకు మంచి చేస్తా ఉన్నానంటూ కూడా జనాల్లో ఒక ఫేమస్ పొందినటువంటి వ్యక్తి. ఈ ఇంతమందిని చాలా మంది హర్ష సాయిని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. హర్ష సాయిని ఒక వ్యక్తి బిజినెస్ కోసం, వ్యాపారాల కోసం ఒక ముసుగేసుకొని యూట్యూబ్ ద్వారా ఈ వీడియోలు అంటూ కూడా ముందుకు వస్తా ఉన్నాడు. అది ఎంత మేరకు వాస్తవం ఉంది, ఎంతమందిని బురుడి కొట్టించాడు, దాని వెంక పెద్ద క్రైమే ఉండొచ్చు అంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఒక బాధితురాలే సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి బాధితురాలనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి అంతకుముందు తనతో పరిచయం ఫ్రెండ్షిప్ పేరుతో ఈ రిలేషన్ కాస్త స్టార్ట్ అయ్యి పెళ్లి వరకు వచ్చింది. అది కూడా తల్లిదండ్రులు హర్ష సాయి ఒప్పుకున్న తర్వాతే, తల్లిదండ్రులు దానికి ఓకే అన్న తర్వాత ఆ బాధితురాలు ఈ డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ మొత్తం కంప్లీట్ ఎపిసోడ్ లో ఈ హర్ష సాయి అనే వ్యక్తి శారీరకంగా వాడుకుని అమ్మాయిని వదిలేసుకుందామన్న ఉద్దేశంతో ఈ పెళ్లి నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా తల్లిదండ్రులకు ఏదైనా మాట సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నం చేశాడా, నిజంగానే పెళ్లి చేసుకున్నటువంటి ఆలోచన ఉందా, అందరిలాగానే పెళ్లి పేరుతో వాడుకొని అమ్మాయిని వదిలేసేటువంటి ప్రయత్నం చేశాడా అనే కోణంలో మాత్రం నార్సింగి పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. బిందు అంటే రవితేజ, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఈ బాధితురాలు హర్ష సాయికి ఎక్కడో పరిచయం, ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసిందా? ఇతర రాష్ట్రానికి చెందినటువంటి బాధితురాలు హీరోయిన్ అవకాశం కోసమే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అనేది కూడా ప్రాథమికంగా పోలీసుల ఇన్ఫర్మేషన్ సేకరించారు. చాలా సినిమాల్లో తను అవకాశం కోసం ఎదురు చూసింది, కొన్ని చిన్న సైడ్ క్యారెక్టర్లను కూడా పోషించింది. ఆ తర్వాత ఈ హర్ష సాయి పరిచయం తర్వాత తనకున్నటువంటి ఒక పేరు మనమే ఎందుకు సినిమా తీయకూడదు అంటూ కూడా హర్ష సాయి ఈ అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయి ద్వారా పెట్టుబడులు పెట్టించి ఈ మెగా అనే ఒక సినిమా ద్వారా ఈ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా వేధించినటువంటి బాధితురాలే సినిమా రిలీజ్ అవ్వక ముందుకే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ వేధింపులు భరించలేక ఈ రోజు బయటకు వచ్చి ఏకంగా ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో అనుకోవచ్చు, గతంలో యూట్యూబర్ గా పేరు పొందినటువంటి హర్ష సాయి కావచ్చు, ఏపీలో నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల విషయంలో సహాయం కోసం చాలా మంది హర్ష సాయి కార్యాలయానికి వెళ్లినటువంటి సందర్భాలు కావచ్చు, అతనిపై వస్తున్నటువంటి ఆరోపణలు ఒక ఫ్రాడ్ వ్యక్తి అని, ఒక 420 అని అనేక సార్లు హర్ష సాయిని ఏపీ ప్రజలు ఎత్తి చూపించినటువంటి తప్పుల విషయంలో కావచ్చు, ఇప్పుడు పోలీసులు అన్ని వైపులా దృష్టి పెట్టి అసలు హర్ష సాయి అనే వ్యక్తి ఈ పేరు ఎలా తెచ్చుకున్నాడు, మంచి పనులు చేసినట్టయితే ఈ యువతి పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి 2 కోట్లు వసూలు చేసి ఈ రోజు బాధితురాలకు రెస్పాండ్ అవ్వకుండా తనకు మోహం చాటేసి దూరంగా వెళ్తా ఉన్నాడు అనే ఒక భయంతో జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రోజు బాధితురాలు నేరుగా తన అడ్వకేట్ ని తీసుకొని వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేసింది.
నార్సింగి పోలీసులు లైంగిక వేధింపులు జరిగినట్టయితే మాత్రం హర్ష సాయి పైన, మైనర్ అయితే మాత్రం పోక్సో చట్టం, మేజర్ అయితే మాత్రం 376 రేప్ కేసు నమోదు చేసి అతన్ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీసులు అందజేసి రేపా ఎల్లుండా హర్ష సాయి నార్సింగి పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వరుసగా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలు, ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు, ప్రొడ్యూసర్లు, హీరోయిన్లకు సంబంధించినటువంటి డొంక గదులుతా ఉంది. ఒకరు ఒక రకంగా మోసం చేశారంటూ కొరియోగ్రాఫర్ అంశం మొన్న వెలుగులోకి రాగా, అంతకు ముందు ఒక హీరో తనని వాడుకొని ఈ రకంగా వదిలేశాడు అంటూ కూడా లావణ్య బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఇవన్నీ కూడా ఇండస్ట్రీని లింక్ పడి ఉన్నటువంటి కేసులు కాబట్టి ఇండస్ట్రీలో ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. కానీ ధైర్యం చేసి బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం పెద్ద టాస్క్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2 కేసులలో కూడా బాధితురాలకి న్యాయం జరగనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు 3వ బాధితురాలు కూడా ముందుకొచ్చి ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక వ్యక్తి, నిన్నమొన్నటి వరకు ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా మెగా సినిమా అంటూ ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమలో దాన్ని టీజర్ రిలీజ్ చేసి త్వరలో సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి ఆ సినిమా ప్రొడ్యూసరే బాధితురాలు. ఆ సినిమాలో నటించినటువంటి వ్యక్తి హర్ష సాయి అనేక మందికి హెల్పింగ్ పేరుతో, పూర్ హ్యాండ్స్ పేరుతో, నిరుపేదలకు హెల్పింగ్ అంటూ, ఆర్థిక సహాయం అంటూ రకరకాలుగా చేతిలో లక్షలాది నోట్ల కట్టలను తీసుకొచ్చి హర్ష సాయి వాళ్ళ ఇంట్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి, సాధారణ కుటుంబంలో పుట్టి ఇన్ని లక్షలాది రూపాయలుగా ప్రజలకి ఇతను సహాయం చేస్తా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదైనా దురుద్దేశమో, ఏదో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే ఈ రకంగా ముందుకెళ్తా ఉన్నాడు అంటూ కూడా మొదటి నుంచి ఇతని పైన ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి నార్సింగి పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అన్ని వైపుల నుంచి కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. పిల్లు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడం 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 ప్లీజ్ మేడం మేడం కింద పడుతుంది. మేడం మేడం